మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పర్చేస్ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని కంప్లైంట్ వచ్చిందంటే ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనుషులు ఈ బ్యాగ్ డబ్బుల సంచి తీసుకెళ్ళడం గుర్తించి వెంబటే వాళ్ళ వెనకాల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇది ఏంటంటే చెన్నకేశ్వర రెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 lakhs అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్సు ట్రావెలింగ్ చేస్తుంటే బస్సు ట్రావెలింగ్లో ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హర్నాథ్ రెడ్డిని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హర్నాథ్ రెడ్డి గారిని ఒక కర్చీఫ్లో మొత్తం ఇచ్చి పట్టుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అనే ఆయనకి ఫ్రెండ్స్, ఒక బెంగళూరులో ఉంటారు, ఒక మదనపల్లిలో ఉంటారు, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగైనా సరే కొట్టేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ బాడీకి ఒక కారు కొనుక్కుని ఆ కార్లో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్ని పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 lakhs అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకోటి వచ్చేసి ఆ 5 lakhs వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను ఉత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.